లోక్సభ స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు విశాఖ ఎయిర్పోర్ట్ లో పోలీసుల తీరుపై ఫిర్యాదు. నయంతో లింకులున్న ఎవ్వరిని వదిలిపెట్టాం, రిపోర్ట్ ఆధారంగా చర్యలు ఉంటాయన్న మంత్రి నాయిని. 18,000 మెగావాట్ల విద్యుతే లక్ష్యం, దేశానికే వెలుగులు పంచేలా చేస్తామన్న బాబు. ఉధృతంగా కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళన, పార్టీ ఆఫీసుల ముట్టడి, పలువురు అరెస్ట్. అరసవెల్లిలో పోలీసుల ఓవర్ యాక్షన్, ఈవో రూమ్ కి తాళం వేసిన ఖాకీలు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావును పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. చిరంజీవి, అల్లు అరవింద్, మురళీమోహన్, మోహన్ బాబు, వివి వినాయక్, జయప్రద, జయసుధలతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి దాసరిని పరామర్శించారు. దాసరిని పరామర్శించడానికి వెళ్లిన ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. దాసరి ఆరోగ్యం మెరుగుపడిందని, చక్కగా మాట్లాడుతున్నారని మురళీమోహన్ మీడియా ముందు తెలియజేశారు. ఆయన ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని, త్వరలోనే జనరల్ వార్డుకు షిఫ్ట్ చేస్తారని కూడా డాక్టర్స్ చెప్పినట్లుగా చెప్పారు. ఆయన నారాయణరావు గారిని చూడడానికి వచ్చాను, వాళ్ళు వెళ్ళి చూసి వచ్చాను, వారితో కలిశాను. ఆయన్ని వాళ్ళ బెడ్ బెంచ్ కూడా దిగి కుర్చీలో కూర్చున్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు. అయితే డాక్టర్లు గారు ఎక్కువ మాట్లాడొద్దు అని చెప్పారు, అందుకని అన్ని సాయిగలతోనే చెప్తూ ఇలా అని చెప్పి అన్నారు. షేక్ హ్యాండ్ ఉంచుకొని చెయ్యేది నొక్కారు, బాగున్నారు. టైం ఎంత అయిందని అడిగితే పలానా అని చెప్పాను. డాక్టర్ గారు కూడా అన్నారు కిడ్నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుందండి, క్రియాటిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతున్నాయి, ఇప్పుడు 2 పాయింట్లో ఉంది, నెక్స్ట్ రేపు ఎల్లుండిలో 1 పాయింట్లోకి వచ్చేసిన తర్వాత రూమ్కి షిఫ్ట్ చేస్తాము. యాసిడ్గా అన్నీ బాగున్నాయి, నార్మల్గా ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది అని చెప్పారు. కాకపోతే ఈ 2 రోజులు కూడా ఎక్కువ మాట్లాడకుండా ఉండటం మంచిది, మాట్లాడకుండా ఉంటే ఆ లెవెల్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాయని చెప్పారు. అన్ని రకాలుగా బాగుంది, అందరూ కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా షేర్ ఇంత చేసింది అని అదే దాని మీద రాయడంతో ఆయన ఒక వండర్ఫుల్ గెస్చర్ ఇచ్చారు, మీసం వెలుపెడుతూ చూపించారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆయన విజయ సంకేతం కూడా చూపించారు. అలా చూపిస్తుంటే ఆయన ఎంత హుషారుగా ఉన్నారో మీరు ఊహించుకోవచ్చు. కాబట్టి ఆయన ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు, చాలా ఆరోగ్యం ఉన్నారు. కాబట్టి ఒక 2-3 రోజులు ఆయన ఐసీయూలో ఉండాలి. ఆ తర్వాత ఆయన చాలా హుషారుగా మన అందరి ముందు మామూలుగా వస్తారు. సో మాకు ఆయన పరామర్శించిన తర్వాత మాకు కూడా ఎనలేని ధైర్యం వచ్చింది. ఆయనలో మళ్ళీ హుషారైన పాత దాసరి గారిని చూస్తాం. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 2-3 రోజులుగా చాలా భయాందోళనకి మేము కూడా గురయ్యాం, ఎలా ఉంటుంది, ఎలా కోలుకుంటారని. బట్ డాక్టర్స్ చెప్పండి వారు స్పందించిన తీరు చాలా బాగుంది. మా మెడిసిన్స్ ఒక వంతు అయితే ఆయన మానసిక స్థైర్యం, హీఈస్ ఎ ఫైటర్, ఆయన అలా కోలుకోవడానికి కారణమైంది. కాబట్టి ఏం పర్వాలేదు, ఇంకొక 2 days ఆయన రెస్ట్లో ఉండాలంతే, ఈ వెంటిలేటర్స్ మీద. దాన్ని తిరిగి మామూలు రూమ్కి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత ఇంకొక 4 రోజులలో ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అది నిజంగా మంచి పరిణామం. ఇక్కడ మంచి హాస్పిటల్, డాక్టర్స్ కూడా చాలా బాగా మంచి మెడికేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ చాలా సంతృప్తికరంగా ఉంది. అండ్ నిజంగానే ఆ భగవంతుని ప్రార్థిస్తాం త్వరగా కోలుకుని ఆయన ఇంటికి తిరిగి వచ్చేయాలని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్స్ అన్నమాట ఆయన కోలుకునే విధానం చూస్తుంటే కనుక ఆయన మా మెడిసిన్స్ అని ఒక ఎత్తు, ఆయన స్వతహాగా ఆయన మానసిక స్థైర్యం ఒక ఎత్తు, హీఈస్ ఎ ఫైటర్ అన్న మాట అన్నారు ఆయన. అండ్ ఆ రకంగా ఈ రోజున ఆయన చూస్తుంటే కూడాను ఆయన గెస్టర్స్ కానీ, ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఆయన ఫస్ట్ సినిమా ఎలా ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందని అడగటం కానీ, ఇవన్నీ కూడాను మాకు చాలా సంతృప్తి ఇచ్చాయి. అండ్ ఆయన రాయడంలో 150 పైన క్రాస్ చేసినట్టే కాదు, 250 చేయాలి అంటూ ఆయన మళ్ళీ తిరిగి రాయడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆయనతో అన్నాం, మేము థ్యాంక్స్ గివింగ్ సభ పెట్టాలి అనుకున్నాము, ఆ ఫంక్షన్కి మళ్ళీ మీరు అతిథిగా రావాలి, మీరు వచ్చేదాకా అది పోస్ట్ పోన్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా వస్తాను, వచ్చి నేనే మళ్ళీ మాట్లాడతానంటూ ఆయన మళ్ళీ తిరిగి ప్యాడ్ మీద రాయడం జరిగింది.
సో ఆయన ఎంత ఆరోగ్యంగా హుషారుగా ఉన్నారు, దానికి మేమందరూ కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో ఎవరు ఏమీ గాబరా పట్టడం కానీ, ఈ విషయంలో వేరే ఆలోచన కానీ ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ దాసరి డెఫినెట్లీ హీ విల్ బి బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన బాగా అయ్యి ఆరోగ్యంగా అయ్యి త్వరలోనే బయటకు వస్తారు. క్రిటికల్గా ఉండి ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది. ఒక 2-3 రోజుల్లో ఆయన తిరిగి ఇంటికి కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడినట్టుగా వైద్యులు చెప్పారు. ఏ విధమైన ప్రమాదము లేదని కూడా వైద్యులు చెప్పారు. చాలా సంతోషం. ఆయన 10 కాలాల పాటు ఉండాలని, ఈ సమాజానికి మంచి చేయగలిగినటువంటి మంచి దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి ఆయన తప్పనిసరిగా మంచి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారని డాక్టర్లే చెప్పారు. థ్యాంక్ యూ. మరొక అంశంలోకి వెళదాం. గాంధీ భవన్ దగ్గర ఉదయం నుంచి ఆందోళన నెలకొంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్దీకరణపై కోర్టులో కాంగ్రెస్ కేసు వేసిందని ఆరోపిస్తూ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆందోళనలకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో గాంధీ భవన్ కు కొద్ది దూరంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ బైఠాయించి నిరసనలు తెలియజేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లు రవిని కలిసి తమ వినతి పత్రాన్ని కూడా అందించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుతిరిగారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నర్సుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. కాంట్రాక్ట్ నర్సులు ఓవైపు, రెగ్యులర్ నర్సులు మరోవైపు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు డిమాండ్ చేస్తుంటే తాజాగా రెగ్యులర్ నర్సులు కూడా నిరసనలకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను తొలగించాలని డిమాండ్ చేస్తూ విధుల్ని బహిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. సెల్ ఫోన్ తెచ్చారంటూ స్కూల్ ప్రిన్సిపల్ తోటి విద్యార్థుల ముందు తిట్టడంతో అవమాన భారం తట్టుకోలేకపోయింది రవళిక అనే విద్యార్థిని. తండ్రిని వెంట తీసుకుని వెళ్లినా స్కూల్ యాజమాన్యం సెల్ ఫోన్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన రవళిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో గమేష పవన విద్యుత్ కర్మాగారాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని, త్వరలోనే 12,000 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా చంద్రబాబు తెలిపారు. ఈరోజు దేశంలో డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ కూడా ర్యాంకింగ్ చేస్తే విశాఖపట్నంలో ఉండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. తిరుపతిలో ఉండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆల్ ఇండియా లెవెల్లో 4th ర్యాంక్ వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మొత్తం లాస్ట్ ఇయర్కి కూడా 11% అదనంగా కరెంటు వాడగలుగుతున్నాం. దానికి కూడా చాలా నిర్ణయాలు చేయడం. ఈరోజు ఒకప్పుడు అస్తవ్యస్తంగా తయారైన డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నీ ఈరోజు పూర్తిగా ప్రక్షాళన మొదలుపెట్టాం. అందుకే మీరు చూస్తే ఆ రోజు ఏవైతే డబ్బులున్నాయో అప్పుల పాలైతే దాన్ని ఉదయ కింద పెట్టి ఈరోజు దగ్గర దగ్గర 8,256 కోట్ల రూపాయలు ఆ స్కీమ్ కింద పెట్టాం. దీనివల్ల రాష్ట్రానికి కానీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి 330 కోట్ల రూపాయలు పొదుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన చూస్తే రాబోయే 10 సంవత్సరాల్లో ఇంకా ఒక దగ్గర దగ్గర 12,000 మెగావాట్ల అదనంగా కరెంటు ఉత్పత్తి చేయాలని, దీనికి దగ్గర దగ్గర 65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా సమర్థతలో మనం ముందుకు పోయాం. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే 9.82% లాసెస్ ఇక్కడ. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది. నేను ముఖ్యమంత్రిగా అయినప్పటికీ 13.4% ఉంటే దాన్ని ఈరోజు 9.82% తగ్గించగలిగాం. విజయవాడలో మహిళలు, విద్యార్థులు 2K వాక్ నిర్వహించారు. బెంజ్ సర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు ఈ వాక్ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు మద్దతు తెలుపుతూ ఈ ర్యాలీ, 2K వాక్ జరిగాయి. మహిళా సాధికారికత కోసం నిర్వహించే సదస్సుకు అమరావతి వేదిక కానుండడం చాలా సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. మహిళా పార్లమెంట్ సదస్సులో కీలక అంశాలపై చర్చిస్తామన్నారు మహిళలు.
సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి స్త్రీలు ఎప్పుడైతే మానసికంగా భౌతికంగా సంతోషంగా స్త్రీ ఉంటుందో ఆ రోజునే కుటుంబం పటిష్టంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఎప్పుడు పటిష్టంగా ఉంటుందో ఆ రోజే సమాజం కూడా పటిష్టంగా ఉంటుంది. దానికోసం మేము స్త్రీలందరూ ఏకతాటి మీద నడిచి అన్ని రంగాల్లో వాళ్ళం ఒకే తాటి మీదకి వచ్చి మేము ఈ రోజున ఈ 3 రోజుల వ్యవస్థని నడిపించడానికి, ఈ కాన్ఫరెన్స్ నడిపించడానికి మేము అందరం నడుం బిగించాం. కలియుగ ప్రత్యక్ష దైవం కొలువైన తిరుమల క్షేత్రంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామి వరుసగా ప్రతి 2 గంటలకు ఓ వాహనం చొప్పున సప్త వాహనాల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ వేకువజామున 5:30 సూర్యప్రభ వాహనంతో మహోత్సవం ప్రారంభమైంది. మరోవైపు రథసప్తమి సందర్భంగా మూల విరాట్ను కూడా సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అనువుగా సర్వదర్శనాన్ని ప్రారంభించారు. శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవ దర్శనం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది అన్నది భక్తుల విశ్వాసం. బాక్టి న్యూస్. లండన్ పారిపోయి ప్రశాంతంగా ఉందామనుకున్న విజయ్ మాల్యాకు అక్కడ కూడా మనశ్శాంతి కరువైంది. భారత్ నుంచి వస్తున్న కేసుల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. దీంతో తన అసహనాన్ని ట్వీట్లతో బయటపెడుతున్నాడు. యూపీఏ తనను వేధించిందని, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తనను ఫుట్బాల్ ఆడుకుంటోందని ఆరోపించారు మాల్యా. సీబీఐ తీరు మీద నిప్పులు చెరిగాడు. మీడియాను పిచ్గా చేసుకుని సీబీఐ తనతో ఫుట్బాల్ గేమ్ ఆడుతోందని వాపోయారు. కనీసం తన తరపున వాదించేందుకు రిఫరీ కూడా లేరని ట్వీట్ చేశారు. పోలీసులు, అధికారులకు ఆర్థిక లావాదేవీలు ఏం తెలుసు అంటూ మండిపడ్డారు మాల్యా. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన బాటపట్టారు. పార్లమెంట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించారు. బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఎంపీ నేతలు ఆరోపించారు. పంజాబ్, గోవాలో ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయ పన్ను శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. ఆప్ రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలుస్తోంది. 27 కోట్ల విరాళాలకు సంబంధించి ఆప్ తప్పుడు, కల్పిత ఆడిట్ నివేదికలను సమర్పించిందని ఈసీకి ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్ పార్టీ గుజరాత్, గోవాలో తొలిసారి పోటీ చేస్తున్న వేళ ఐటీ జలకివ్వడంతో పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నై తీరంలో చమురు తెట్టుతో జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేటకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందన్నారు. చమురు తెట్టును అదుపులోకి తీసుకువచ్చేందుకు అధికారులు ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, చెన్నై కామరాజర్ పోర్ట్ అధికారులు కలిసి కృషి చేస్తున్నారు. డెబ్రిస్ అంతా క్లియర్ అవుతుందని భరోసా ఇచ్చారు. 5 రోజుల కిందట చెన్నై తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో 2 ఆయిల్ షిప్లు ఢీకొన్నాయి. దీంతో చమురంతా సముద్రంలో పడి తెట్టు ఏర్పడింది. దాదాపు 35 కిలోమీటర్ల మేర చమురు తెట్టు వ్యాపించడంతో సముద్ర తీరం ఎక్కడ చూసినా నల్లగానే కనిపిస్తోంది. మరోవైపు సముద్ర జీవుల విషయంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ ఒక 4 to 5 days అయింది. ఇది ఒక அளவுக்கு గవర్నమెంట్ అండ్ లోకల్ పీపుల్స్ అనేవరం சேர்ந்து క్లీన్ చేస్తున్నాము. இதில் வந்து ఈ సముద్రం ముழுக்க అయింది, బీచ్ వరకు అయింది. అనక ఫిష్ అన్నీ స్పాయిల్ అయిపోయింది. ఇంకా గవర్నమెంట్ ఇంకా స్పీడా చేయాలా, గవర్నమెంట్ வந்து కొంచెం స్లోగా ఉంది. ఇంకా స్పీడా செஞ்சு மக்களுக்கு అందరికీ
సీక్రమా ఇది రెడీ చేసి ఇవ్వాలా. ఇది 2 షిప్ డైరెక్ట్గా వచ్చింది. వచ్చి ఇక్కడ ఎన్నూరు పోర్టుల యాక్సిడెంట్ అయ్యి ఈ పక్క వచ్చింది. ఆయిల్ ట్యాంకర్ బ్రేక్ అయింది. సోషల్ ట్రేడ్ మోసం బట్టబయలైంది. 3,700 కోట్ల ఘరానా మోసం బయటపడింది. ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పలువురు అమాయకులకు కుచ్చుటోపీ పెట్టారు. దాదాపుగా ఒక్కొక్కరి నుంచి 58,000 వసూలు చేశారు నిర్వాహకులు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో దీని బారిన పడిన బాధితులు ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఈ బిజినెస్ వ్యవహారం సాగినట్లు చెబుతున్నారు పోలీసులు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సెక్టార్ 63లో అబ్లేజ్ ఇన్ఫో సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇది సోషల్ ట్రేడ్ బిజ్ అంటూ ఒక సైట్ ను పెట్టి అందులోకి ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పలువురిని ఆకర్షించింది ఈ కంపెనీ. తొలుత కొంత మొత్తం కట్టి ఆ సైట్ ఇచ్చే లింక్లను క్లిక్ చేస్తూ ఉండాలి. అలా చేయడం ద్వారా ఒక్కో క్లిక్ కు 5 రూపాయలు ఇస్తారు. వారు మరొకరిని అందులో చేర్పిస్తే వారికి అదనంగా మరో క్లిక్ వచ్చి అదనపు సొమ్ము వస్తుందని ఆ కంపెనీ చేసిన మాయలో పలువురు ఇరుక్కున్నారు. ఒక్కొక్కరు దాదాపుగా 50 నుంచి 60,000 పెట్టుబడులు పెట్టారు. అనంతరం కంపెనీ బోర్డు తిప్పేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బమ్మిడిలో ఏనుగులు విధ్వంసాన్ని సృష్టించాయి. అమ్మనమ్మ మోడ్రన్ రైస్ మిల్లోకి చొరబడ్డ గజరాజుల మంద 100 బస్తాల ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. కొంతకాలంగా గిరిజన గ్రామాల్లో సంచరిస్తున్న ఏనుగులు ఇప్పుడు ఏకంగా మైదాన ప్రాంతానికి చేరుకుని బీభత్సం చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వారం రోజులుగా బమ్మిడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏనుగులు సంచరిస్తున్నప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకున్న పాపాన పోలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీతో పాటు హీరా, కొత్తూరు మండలాల్లో ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తున్నాయి. రోజుకో ప్రాంతంలో సంచరిస్తూ ఠారెత్తిస్తున్నాయి. ఉన్నవి 4 ఏనుగులే అయినా గుంపుగా ఒకేసారి గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రి పగలు మైదానం కొండ ప్రాంతాలు అనే తేడా లేకుండా అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 15 రోజులుగా హీరా, కొత్తూరు మండలాల్లోని ఆకుల తంపర, గురండి, కాశీపురం, దాసరథిపురం గ్రామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా కొత్తూరు మండలం బమ్మిడి గ్రామంలో చొరబడిన ఈ ఏనుగుల గుంపు అమ్మనమ్మ మోడ్రన్ రైస్ మిల్లో అరవీర భయంకరంగా బీభత్సాన్ని సృష్టించాయి. ప్రాణభీతితో కూలీలు పరుగులు తీశారు.